హాయ్ అన్న అందరికీ మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ తర్వాత మిగిలినటువంటి ప్రాసెస్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో ఎలా కంప్లీట్ చేయాలి, అలాగే మనం ఫీజు పేమెంట్ అనేది ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ సిపి గెట్ రాసి ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. సో వారు కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొంచెం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మెయిన్లీ మనం సిపి గెట్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నేను వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది. మన రోల్ నెంబర్, మన ర్యాంక్, మన మొబైల్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ చేసి లాగిన్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. నేనైతే నా డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ చూపిస్తాను. ఇలా మనం సిపి గెట్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది. దీనికంటే ముందు మనం మెయిన్లీ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది అయితే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. మన ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్లో ఉన్న కాలేజ్ మనకి ఓకే అనుకుంటే మనం ఇక్కడ ఫీజు పే చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అబౌవ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉన్నటువంటి ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని మనం క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేమెంట్ ఆప్షన్స్ అయితే ఒక 2-3 ఆప్షన్స్ అనేది అయితే అవైలబుల్గా ఉంటవి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎవరి దగ్గరైనా ఉంటే మీరు అలా చేయొచ్చు, మీకు పేమెంట్ సిస్టమ్ తెలిస్తే. లేకపోతే యూపీఐ నుండి మన ఫోన్పే, గూగుల్ పే యాప్స్ ఉంటవి, పే బై ఎనీ యూపీఐ యాప్. అలాగే ఇక్కడ భీమ్ ఏదైతే ఇండియాకి సంబంధించినటువంటి భీమ్ యూపీఐ యాప్ ఉందో సెపరేట్గా ఇది, ఇదైతే ఫోన్పే కన్నా ఇది కొంచెం ట్రస్టెడ్ యాప్ అనమాట వీళ్ళకి. సో ఇక్కడ సెపరేట్గా యాడ్ చేశారు. యూపీఐ క్యూఆర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం వేరే ఫోన్తో పేమెంట్ చేసినా పర్లేదు, లేకపోతే ఇలా గట్టిగా క్లిక్ చేసి ఉంటే సేవ్ ఇమేజ్ అని వస్తుంది. ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. తర్వాత మీ యొక్క పేమెంట్ యాప్ అనేది అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడొచ్చు నేను పేటిఎం నుండి చేస్తున్నాను. స్కాన్ క్యూఆర్ కొడితే మనకి రీసెంట్గా ఉన్నటువంటి స్కానర్స్ వస్తుంది. ఇక్కడ నుండి అప్లోడ్ చేసేసి మనం అయితే పేమెంట్ చేయొచ్చు. నేనైతే పేమెంట్ చేసేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది అయితే కంటిన్యూ చేస్తాను. ఇలా పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి యాప్లో సక్సెస్ఫుల్ పడ్డ తర్వాత ఇట్ సైడ్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అనేది అయితే వస్తుంది. సో అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఫర్ ఫేజ్ 1 అని వస్తుంది. ఈ సీరియల్ నెంబర్ని మనం తీసుకొని మన పేమెంట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది కదా, ఈ యొక్క పేమెంట్ అనేది మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అలాగే మనం ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ లెటర్ని అయితే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన ఉన్నటువంటి ప్రింట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ యాస్ పీడిఎఫ్ అని వస్తుంది. సో మనం ఇక్కడ సిపి గెట్ పేమెంట్ అని మనం ఒక ఆప్షన్ ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ పేమెంట్ చేస్తున్నారో ఈ యొక్క పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ని అయితే మీరు కంపల్సరీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే పేమెంట్ చేయడం ద్వారా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే అయిపోతుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. అసలు ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏమిటనేది మీకు నేను ఇంకొక వీడియోలో సెపరేట్గా చెప్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్.